హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక పుణ్యక్షేత్రం అయితే తీసుకోవడం జరిగింది. సో చాలామంది చాలామంది తెలుస్తూ కొందరికి 50% తెలియకపోయి ఉండొచ్చు. సో ఈ చిత్తూరు జిల్లాలోని అరవకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్. సో చాలామంది తెలియదు ఎక్కడ టెంపుల్ అనేది. సో ఈ ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రత్యేక ఎన్నో ఉన్నాయి. సో ఒక ప్రత్యేకతని మనం ఆడుకుందాం. సో మనము ఇప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు యుద్ధం చేస్తారు కదా అప్పుడు రావణునితో. సో చేసినప్పుడు అప్పుడు మనకు లక్ష్మణుడికి మూక్ష చెంది పడిపోతాడు కదా. అప్పుడు అందరూ తెలుసు ఆంజనేయ స్వామి వెళ్ళి అది సంజీవి పర్వతం ఎత్తుకొని వస్తారు కదా. తీసుకొచ్చేటప్పుడు ఆ కొండ నుంచి కొద్దిగా నీరు పడుతుంది, ఆ పొలంలో పడుతుంది. అదే ఇప్పుడు అరకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు. సో ఈ ఎంత పుణ్యయుక్తమైన క్షేత్రం ఇది, చాలా ఫేమస్. సో చాలామంది తెలియదు ఇది ఎక్కడ అంటారు అనుకుంటారని. సో అక్కడ ఉన్న వాటర్ తాగితే ఆరోగ్యం బాగుంటుంది, మంచి హెల్త్ కూడా బాగుంటుంది అనేది మనకు పూర్వీకులు చెప్తున్న సత్యం అది. సో మేము కూడా చిన్నప్పుడు అయితే వెళ్తూ వచ్చేవాళ్ళము. నేను చిన్న క్లాస్ ఉన్నప్పుడు. ప్రస్తుతం అయితే మేము వెళ్తున్నాం కానీ చాలా ఇయర్స్ అయిపోయింది. సో మేము 7 సంవత్సరాల పైన అవుతుంది పోక. చిన్నప్పుడు పోయేవాళ్ళం బాగా. ఇది మనం ఎప్పుడన్నా మీరు తిరుమలలో వెళ్ళినప్పుడు కాణిపాకం దగ్గర అయితే ఇంకా అరవకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్తే ఎవరైనా చెప్తారు, చాలా దగ్గర. సో కాణిపాకం ఎవరైనా వెళ్తే అక్కడ నుంచి దగ్గరే. సో చాలా పుణ్యక్షేత్రము, చాలా ఫేమస్ అయిన టెంపుల్ అరవకొండ ఆంజనేయ స్వామి టెంపుల్. ఎంతో చరిత్ర గల టెంపుల్ ఇది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయాలి. లేదంటే మీరు యాప్స్లో కానీ యూట్యూబ్లో కానీ తర్వాత మిగతా దాంట్లో ఇంటర్వ్యూ సెర్చ్ చేసినా తెలుస్తుంది అరవకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడ ఉంది, ఏం పరిస్థితి అనేది. సో ఇది ఒక పుణ్యక్షేత్రము. సో మీరు ఎప్పుడైనా ఈ సమ్మర్ హాలిడేస్లో టూర్ వెళ్తూ ఉంటారు కదా. సో కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శించుకోండి, అంత మంచిగా జరుగుతుంది. అక్కడ ఉన్న వాటర్ మనం తెచ్చుకొని తాగినా, అక్కడ తీసుకొచ్చి 10 మందికి ఇచ్చినా కూడా మనకు పుణ్యం కలుగుతుంది. సో ఆరోగ్యం ఎవరికైనా బాగా అందరూ ఆరోగ్యం బాగుంటుంది, ఏం సమస్యలు రావు. సో ఇది మొత్తానికి అక్కడ ఎంతో మిరాకిల్ జరిగిన ప్లేస్ అది. సో ఇది మీతో పంచుకోవడానికి అయితే వీడియో చేస్తున్నాను. సో మీరు కూడా విజిట్ చేయండి అరవకొండ ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇది నా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.